మయాస్థీనియా గ్రేవిస్. మయా అంటే మజిల్స్, స్థీనియా అంటే వీక్నెస్, గ్రేవిస్ అంటే గ్రేవ్, అంటే గ్రేవ్ మజిల్ వీక్నెస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇందులో ప్రతి మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి మజిల్ వీక్నెస్ని ఫీల్ అవుతుంది. ఇది ఏ ఇండివిజువల్స్ని అఫెక్ట్ చేస్తుంది అంటే మగవారినైనా ఆడవాళ్ళనైనా అఫెక్ట్ చేస్తుంది. ఆడవాళ్ళలో అయితే బిలో ద ఏజ్ ఆఫ్ 40 years, మగవాళ్ళలో అయితే అబోవ్ ద ఏజ్ ఆఫ్ 60 years. ఈ కండిషన్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఏ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇది ప్రతి మజిల్ని ఇన్వాల్వ్ చేస్తుంది కదా, కండ్రెప్పల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే కండ్రెప్పల్ని ఇన్వాల్వ్ చేస్తుందో ఊరికే కండ్రెప్పలు వాలిపోతాయి, అంటే డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ అంటారు. ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీనివలన డబుల్ విజన్ అనేది జరుగుతుంది, డిప్లోపియా. ఫేషియల్ మజిల్స్, నెక్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అండ్ డిఫికల్టీ ఇన్ చూవింగ్, అంటే నవలడానికి మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కూడా ఉంటుంది. ఇది ఎలాగో తెలిసిందే మనకి. చేతులు కాళ్ళు యొక్క కండరాలు ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వాటిలో సివియర్ వీక్నెస్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఈ కండిషన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అవి ఏంటివి అంటే అస్టైల్ కోలినెస్టరేజ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్ అంటారు. నియోస్టిగ్మైన్, పైరిడాక్సిస్టిగ్మైన్ అనే మెడికేషన్ యూస్ చేయడం ద్వారా, లేకపోతే ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా యాంటీబాడీస్ని రిమూవ్ చేసేయడము. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అన్నాను కదా, అంటే దీంట్లో ఇమ్యూన్ని సప్రెస్ చేయాలి. ఏ విధంగా అంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా. ఓకే, ఈ విధంగా మనం ఇటువంటివన్నీ చేసే ఈ కండిషన్ అయితే దూరం చేసుకోవచ్చు.